న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాన్ని తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆమదాల వలస గౌరవ శాసన సభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, సతీమణి పొందూరు ఎక్స్ ఎంపీపీ కూన ప్రమీల. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో మను గార్డెన్ ఘనంగా ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ అనిత ప్రమాణ స్వీకారం. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేసినేని చిన్ని, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, చైర్మన్తో పాటు ప్రమాణ స్వీకారం చెందిన డైరెక్టర్లు, హాజరైన 4 మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం అందరి అభిమానాన్ని చూడమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రేపు త్వరలో రైతు బంధు కార్యక్రమం కూడా రాబోతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ ఉచిత సిలిండర్ ఇచ్చాం. నిన్నే చూసాం. మన యువ నేత, నాకు అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు నిన్న త్వరలో నిరుద్యోగ వృత్తి ఈ సంవత్సరంలోనే ఇస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. అది కూడా ఇస్తే మన సూపర్ 6 నిరంతరం వెళ్తున్నాయి. ఇక కొంతమంది డ్రామా ఆర్టిస్టులు, కొంతమంది రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని గమ్మటేసుకుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూసాం. ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొక్కించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు. అదే 45 నిమిషాలు అట్లా ఉండడం అతను చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయ ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయంగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా, అవినీతికి తావులేకుండా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. గమ్మటేసుకుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని తిరిగే వ్యక్తులు నిన్నే చూసాం. ఒక వ్యక్తి కారు కింద పడితే కూడా కారు తొక్కించుకుని వెళ్ళి అతన్ని హాస్పిటల్లో చేర్పించడానికి కూడా ఒక్క కార్యకర్త ముందుకు రాలేదు. అదే 45 నిమిషాలు అట్లా ఉండడం అతను చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం ప్రాంతంలో ద్రవిడ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సహా పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులలో భారీ చోరీ జరిగినట్లు గుర్తించబడింది. దొంగలు సుమారు 50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగతనం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు తెలియజేయాలని పరిశీలిస్తున్నారు. చోరీ సంఘటన ప్రజల్లో ఆందోళన సృష్టిస్తోంది. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం దేవస్థానం అనువంశ ధర్మకర్త గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన వారి బంగ్లాలో వెళ్లి ఉదయం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బంగ్లా ఆవరణలో జిల్లా నాయకులను పలకరించి పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, అభిమానులను గురించి ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా ఆనంద వాతావరణం నెలకొంది.
అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ నిర్వహించబడింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి సోమప్ప సర్కిల్ వరకు జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. గంజాయి, కొకైన్ వంటి పదార్థాలకు బానిసై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువతే శక్తి, సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ సిఏ గారు ప్రతిజ్ఞ చేస్తూ దేశానికి యువత ఎంత ముఖ్యమో, యువత పెడదోవబడితే భారతదేశం అత్యధికంగా యువత ఉన్నటువంటి యువశక్తితో కూడుకున్న దేశంగా ప్రపంచంలో ఉన్న తరుణంలో మాదక ద్రవ్యాలు అనేది ఒక పెద్ద భూతంలా ఈ అలవాటుని యువత పెడదోవ పట్టించే విధంగా ఉన్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో చూస్తే మీరు ఇప్పుడే వారు మంచి పదం వాడారు, నషాముక్త దేశం. దాన్ని ఏదైతే మత్తుని, ఆ యొక్క మత్తులో జరిగేటువంటి తప్పులని, అనేక అరాచకాలు కావచ్చు, మాదక ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు, వాటిని గత ప్రభుత్వం మీరు చూసినప్పుడు తీవ్రమైనటువంటి మధ్యాంధ్రప్రదేశ్గా, అదే రకంగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి చరిత్ర. ఈరోజు మనందరం కూడా ఒక ర్యాలీగా వచ్చి విద్యార్థులు, అధికారులు, పుర ప్రజలు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం మఠంగూడెం శివారు సుందర్రావుపేట గ్రామంలో రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొర్లపాటి రవివారి పశువుల పాకలు 3 గేదెలను తలకాయల నరికి అతిక్రూరంగా చంపారు. సమాచారం అందుకున్న ధర్మాజిగూడెం పోలీసు వారు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలు కోరుతున్నారు. పదింటికి ఆనేసిపోయిందిగా ఆ తర్వాత ఇద్దరున్నారు, ముగ్గురున్నారు. ఇక్కడ సుందరాపేటలో మా తోటలో గేదెలని కట్టేసుకుంటున్నాం. రేకుల షెడ్ వేసుకున్నా. ఈ వర్షాకాలం గురించి మన 2 రోజులు బట్టి కట్టేస్తుంది ఇక్కడ. అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చింది. తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేప్పటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసి ఉంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేప్పటికి మెడకాయలు లాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను వస్తుంటే అతను చూపించి ఈ లోపల మన వాళ్ళందరూ ఫోన్ చేసి వచ్చారంట. అది జరిగింది. అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరు తెలియని వ్యక్తులు వచ్చి అడ్డుకుంటే నరికేశారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి 3. అతని జీవనోపాధి అదేనండి. అతని జీవనోపాధి అయితే ఆ భార్య ఇతను కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది, శుభ్రంగా మేపుకుంటుంది. ఇక పాలు కట్టించి కేంద్రానికి పోతే వాటి మీద బతుకుతున్నాడు. మరి ఈ రకంగా చేశారు. అది ఎంతవరకు సంభవనేది అర్థం కాదు. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో సీనియర్ జడ్జి ఆదినారాయణ రెడ్డి, జూనియర్ జడ్జి లిఖిత మీడియా సమావేశం నిర్వహించి జూలై 5న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వేల కొద్దీ జమకుండా ఉన్న భూతగాతాలు
క్రిమినల్ కేసుల వంటి వివాదాల పరిష్కారానికి ఈ కార్యక్రమం మంచి అవకాశమని తెలిపారు. ఇలాంటి కేసులున్నవారు అవకాశాన్ని కోల్పోకుండా తగిన లబ్ధి పొందాలని తెలిపారు. 7/2025 నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. మనకేంటంటే ఇక్కడ పలమనేరులో కూడా నేషనల్ లోక్ అదాలత్ పలమనేరు కోర్టు కాంప్లెక్స్లో 2 బెంచ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ బెంచ్ జూనియర్ సివిల్ జడ్జి గారు, సెకండ్ బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి గారు, ఇలా 2 బెంచ్లు జరుగుతుంది. అన్ని కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, అలాగే అన్ని సివిల్ కేసెస్, అలాగే పిఎల్పీలు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో డిస్పోజ్ అవ్వగలిగే అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలిసి ఎక్కువ కొంచెం అది పరిష్కరించుకునే దానికి కొంచెం కాలయాపన జరుగుతుంది బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్. మనకి లోక్ అదాలత్ వల్ల ఏంటంటే ఒక సెటిల్మెంట్, బోత్ పార్టీస్ ఒక సెటిల్మెంట్కి వచ్చారనుకోండి, ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. లోక్ అదాలత్లో ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కేసెస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అప్పీల్ కానీ అక్కడి నుంచి హైకోర్టుకి అప్పీల్, అలాగే సుప్రీంకోర్టుకి అప్పీల్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ అవార్డు రూపంలో పాస్ అయిన అవార్డులు ఏంటంటే ఎలాంటి అప్పీలబుల్ అవార్డ్స్ కాదు. అక్కడితో ఒక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. సో దాని మీద ఏంటంటే 2 పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటబుల్ అవార్డుగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము. ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్ డిగ్రీతో ఈక్వాలిటీ ఉన్న అవార్డ్స్ ఇది. అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు. సో కొన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనకి లోక్ అదాలత్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఇంకా సివిల్ హిందూపూర్ రూరల్ వెంకటాద్రి లేఅవుట్లో గురువారం రాత్రి గుర్తు తెలియని 4 దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి సుమారు 20 లక్షల విలువైన 20 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. తాళ్లతో కుటుంబ సభ్యుల చేతులు కట్టి కత్తులు, రివాల్వర్లతో బెదిరించి భయాందోళన కలిగించారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు దొంగిలించి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దోపిడీ వివరాలు సేకరిస్తున్నారు. ఇంకోటి సార్ వాళ్ళు ఏం చిల్లరగా ఏడు చేయలేదు. ఎవరు వాళ్ళు వచ్చినారంటే ఒకటే పేజ్ అనుకుంటున్నారు. ఇది కాదు మనం వచ్చింది వేస్తాయా అని హిందీలో మాట్లాడుతూనే ఉంటారు. హిందీ సార్ ఏం మాట్లాడారు? పదం ఏం మాట్లాడారు सर? इसमें आने को पूरा वेस्ट हो गया. इतने दूर आए तो पूरा आदमी दूसरा आदमी का अड्रेस दूसरा भेज दिया అని చెప్తున్నారు. అంటే అడ్రస్ వేరే చెప్పినారు, వచ్చి వేస్ట్ అయిపోయా. వేరే అడ్రస్ అంటే వాళ్ళు దొంగతనం కదా సార్, సొంపేదానికంటే సుపారు తీసుకున్నారంట వాళ్ళు. వాళ్ళు చెప్పా నాకు ఫస్ట్ కెత్తి పెడితే చెప్పాను, నీకు సుపారు ఇచ్చినాను నీళ్ళ సొంపేకి వచ్చినప్పుడు నీ దగ్గర ముట్టాను కాదు సార్. అది ఈడే ఉందంట, సెల్లుకు ఉందంట. సార్ ఫోన్ చేస్తుంది, వచ్చేసి కత్తులో మెరకు పెట్టేసి ఫస్ట్ నా చేయని మా అమ్మది నా భార్యది తీసుకొని లోపలన్నీ పీకేసి మొత్తం అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోయారు సార్. వాళ్ళ బంధువు ఇవి పిస్తూళ్ళు ఉండే, చాకులు ఉండే, మమ్మల్ని ట్యాగులు వేసి లోపలేసి పెట్టేసి మమ్మల్ని తలకు ఒక బయట కొట్టి ఊరికైపోతుంది. మీ పేరేం పేరు? నిత్యానంద. ఏమేమి ఎత్తుకొని పోయినారు? గోల్డ్ ఒకటే సార్. ఎంత గోల్డ్ ఏమేమి ఎత్తుకొని? 25 తులాలు పోయింది. ఇంకా అవేం నెక్లెస్ నెక్లెస్, చైన్లు. వచ్చి ఏం చెప్పారు మీరు స్టార్టింగ్ వచ్చేది? ఏం చెప్పలేదు, మీరు అరవద్దని అరికేసి పంపిస్తామంటే పోలీసులు చెప్పినా కూడా మారు
అంతే. పోలీసు వాళ్ళకి చెప్పొద్దని చెప్తే మళ్ళీ రేపు వచ్చి కావాలంటే మీ పిల్లలు ఎందుకు వచ్చినా ఏం చంపినారంట. రాజేంద్రనగర్ ఈశ్వర థియేటర్ సమీపంలో గురువారం రాత్రి కారు వేగంగా 2 కార్లు ఒక బస్సును ఢీకొట్టి రోడ్డు మధ్యకు పడికొట్టింది. ఈ ప్రమాదంలో 3 స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు కార్ డ్రైవర్ను దొంగిలించి బోల్తా కొట్టి పోలీసులు అప్పగించారు. డ్రైవర్ మద్యపానం చేసినట్లు గుర్తించగా పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై శిక్షణను మరింత కఠినతరం చేయాలని, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ని రామగిరి జేఎన్టీయూ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా మాట్లాడుతూ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సమాచారం ఇవ్వాలన్నా వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. I will start from there only. ఏ ఎగ్జామినేషన్ రాసినా ఉద్దేశం ఏమిటి, ముందుకు మనం పోవాలి, మా కాంపిటీషన్లో మేము వేరే వాళ్ళతో ముందుకు పోవాలి, అది ఉద్దేశం. అదే కంపారిజన్కి ఎగ్జామ్ ఒక టూల్ ఉంటుంది. సో డ్రగ్ ఈజ్ టేకింగ్ యువర్ టెస్ట్ ఎవ్రీడే. వాళ్ళు అమ్ముతున్నారు, మీరు ఆ షాప్ పక్కన నుంచి పోతున్నారు, బహుశా మాకు ఐడియా లేకుండా మీకు తప్పకుండా ఉంటుంది, ఇక్కడ దొరుకుతుంది. ప్రతిరోజు మీకు తెలిసి ఉంది, అండ్ దే ఆర్ టెస్టింగ్ యూ 365 days 24 hours, and you are, most of you are passing that examination. That's why you are here. Is it right? లేకపోతే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు లేదు. జేఎన్టీయూ అట్లా ఇన్స్టిట్యూషన్ లో ఇక్కడ వరకు రావడానికి కారణం ఇదే. యూ హ్యావ్ వన్ దట్ బ్యాటిల్ టిల్ నౌ, బట్ ద క్వశ్చన్ ఇస్ వాట్ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడు కూడా మీకు ఒక పెద్ద అవకాశం వచ్చినా, ఒక పోస్ట్ వచ్చినా, ఒక గౌరవం వస్తుంది. అరే నాకు ఇప్పుడు జేఎన్టీయూలో వచ్చింది కదా, డెఫినెట్లీ ఐ గెట్ ఏ గుడ్ జాబ్, నాకు మంచి క్యారియర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి. ద మూమెంట్ దట్ థాట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్, ఈ విషయం మీ మైండ్ లో ఎప్పుడు వచ్చినా, ఇట్ ఈస్ నాట్ ది లైఫ్, ఇట్ ఈస్ ద డెత్. లైఫ్ అండ్ డెత్ ఈస్ నాట్ సెపరేట్. డెత్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ లైఫ్. అండ్ ద మూమెంట్ మీరు ఇది అనుకున్నా, ఓకే ఒకసారి ఎంజాయ్ చేస్తాము, చూస్తాము, ఎంజాయ్ వదిలిపెట్టు, చూస్తాము, ఇట్లా వేరే వాళ్ళు మంచిగా చెప్తున్నారు కదా, నేను కూడా ఒకసారి టెస్ట్ చేస్తాను. ద మూమెంట్ యూ టచ్ ఇట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్. యూ హ్యావ్ నో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీజేఎంసీ జీహెచ్ఎంసీ నగర అధ్యక్షురాలిగా శ్రీదేవి రమేష్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి, ప్రెసిడెంట్ అర్నాబ్ చటర్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్మికుల కోసం చేసిన సేవలను గుర్తించి ఆమెను ఈ పదవికి నియమించారు. శ్రమ కార్డులను కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
हम लोग नियुक्त कर रहे हैं। नागार्जुन जी हमारा स्टेट का अध्यक्ष है, उन्होंने नियुक्त पत्र दे दिया और हम लोग हमारा नेशनल टीम के ओर से सहमति से उनको आज नियुक्ति किया और हमको आशा है आगे का दिन श्रीदेवी जी के नेतृत्व में इस जिले में बीजेएमसी का భారతీయ జనతా మజ్దూర్ సెల్ మొత్తం నేషనల్ టీం అంతటికీ కృతజ్ఞతలు. ఈ పోస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం, వాళ్ళందరికీ చేరవలసిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి 100% చేరి వాళ్ళ అభివృద్ధి కోసం మేము మా హైదరాబాద్ సిటీ టీము స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్ నాగార్జున గారితో పాటు కలిసి టీమ్ వర్క్ మేము చేయడానికి. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డిలో కలెక్టర్ ఆశీష్ స్వాంగ్వన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సిఐసిఐ చర్చ్ గ్రౌండ్ నుంచి కళాభారతి వరకు ర్యాలీ జరిపి అనంతరం మొక్కలు నాటారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు చట్టాల మీద కనీస అవగాహన కలుగు చేయడం ప్రజలకి ఎందుకు చేస్తున్నాం అట్లా వీటి గురించి తెలుసుకుంటే మనకి భారతదేశంలో 3,50,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మన జనాభా ఎంత యాజ్ ఆన్ టుడే 140 కోట్లు. ఈ 3,50,00,000 కేసులు చేయాలంటే కొత్తవి రాకుండా ఉంటే మనకి 200 సంవత్సరాలు పైగా పడుతుందని చెప్పేసి సర్వే చెప్తాం. మరి రెండో పని మేము చేసేది ఏంటంటే కేసులు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కావచ్చు, లేకపోతే ఏదైనా డిస్ప్యూట్ వచ్చే అవకాశం ఉన్నాయి కావచ్చు. హైదరాబాద్లో కంచర్ల బాలు మహేందర్ బీజేఎంసీ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయ్ చౌదరి, ప్రెసిడెంట్ అర్నబ్ చటర్జీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రామిక వర్గానికి చేసిన సేవలను గుర్తించి బాలు మహేందర్ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ నాయకులు శ్రీదేవి రమేష్, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్డ్స్ అవేర్నెస్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, తర్వాత వాళ్ళకి లేబర్స్కి జరిగే అన్యాయాల గురించి చాలా డిస్కషన్ జరిగింది. దీనికి బాలు మహేందర్ జనరల్ సెక్రటరీగా నియామకం అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో, అలాగే ఆయన చేసే పనులు ప్రతి పనిలో కూడా భారతీయ జనతా మజ్దూర్ సెల్ కంప్లీట్గా తోడుంటుందని చెప్పి మనవి చేసుకుంటూ బాలు మహేందర్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. బీజేఎంసీ అంటే ఏంటంటే, ఏదైతే బీజేఎంసీ అనేది ఒక కార్మికులకు సంబంధించిన ఒక సంస్థ. కార్మికులు చాలామంది, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, కానీ కార్మికుల కుటుంబాలు మాత్రం ఎప్పుడూ అడుగునే ఉంటాయి. కానీ అలాంటి వాళ్ళ లైఫ్ని సెట్ చేయడానికి, వాళ్ళని కొద్దిగా ఏదన్నా సెట్ చేయడానికి వాళ్ళకున్న స్కీమ్స్ కానీ, వాళ్ళకున్న ఇన్సూరెన్స్లు కానీ ఏదన్నా ఉంటే అలాంటివి మా తరపు నుంచి వాళ్ళకి చేసి, వాళ్ళని కూడా మేము ఏదో విధంగా ఒక మార్గం తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి మేము మా తరపు నుంచి చేస్తామండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాపూర్ బాయ్స్ హైస్కూల్లో విద్యార్థులతో ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సిఐ సైదా, ముత్యం రాజు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటివి జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. నేరరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని సూచించారు. వారం రోజుల్లో డబ్బులు అయిపోతుంది, 1 month లో డబ్బులు అయిద్దని మోసం చేస్తారు.
మీకు చాలా పర్సంటేజ్ ఆశలు చూపించారు, డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు. అన్నౌట్ లింకులు ఏవి కూడా అట్లా నొక్కద్దు. ఒకవేళ నొక్కి పొరపాటు డబ్బులు కాల్ చేసిన నంబరు 1930 ఏదైనా సైబర్ రిలేటెడ్ ఏదైనా అఫెన్స్ జరిగినా మీ బ్యాంక్ నుంచి అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసినా అన్నౌన్ లింకులు ప్రెస్ చేసినా ఎలాంటి ఈ సైబర్ రిలేటెడ్ అఫెన్స్ జరిగినాకనే వెంటనే 1930 కాల్ చేసినట్టయితే బ్యాంకులో నుంచి మీకు పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది. ఇమీడియట్లీ చేయాలా. అది డయల్ 100 మరియు 1908 1930 ఈ 3 నంబర్లు మీరంతా నోట్ చేసి పెట్టుకోండి. సైబర్ రిలేటెడ్ అయితే 19098 పెట్టాలా, 1930 సైబర్ రిలేటెడ్, పోలీస్ అండ్ ఫైర్ అసిస్టెన్స్ కి 100. ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇక్కడ కాల్ చేయండి. తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. డ్రగ్స్ వాడుకున్నట్టయితే రకరకాల జోగులాంబ గద్వాల జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హంతకులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు గద్వాల కృష్ణారెడ్డి బంగ్లా నుంచి పాత బస్టాండ్ కృష్ణవేణి చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తేజేశ్వర్ కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. దోషులకు కఠిన శిక్షలే సమాజానికి బుద్ధి చెప్తాయని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పంచ ప్రాణాలై రావా పదా ఈరోజు మేమంతా బంధువులము, స్నేహితులము ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము, శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చురుకుగా పాల్గొని ఆ నిందితులను పట్టుకోవడం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలంగాణ పోలీసులకి, జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు కూడా. ముఖ్యంగా ఈరోజు మేము చేసే కార్యక్రమం ఏమంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా అందరినీ కూడా ఉరిశిక్ష తీయాలని ఈరోజు మనం శాంతియుతంగా ఈ క్యాండిల్ ర్యాలీ తీస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే సుపారీ తీసుకున్నారో ముఖ్యంగా వాళ్ళను కూడా శిక్షించాలి. ఎందుకంటే గతంలో సుపారీ తీసుకొని ఎగిరొకటి ఏ శిక్షలు లేకుండా పోయినారు. వాళ్ళకి హత్యలు చేయడం ఈజీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మటుకు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, ఖచ్చితంగా వాళ్ళని ఉరి తీయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాం. ఒక 500 మంది కాదు, 1000 మంది ఉన్నాము ఇక్కడ. 500 మంది కాదు, 1000 మంది ఈరోజు శాంతియుతంగా ర్యాలీ తీస్తున్నాము, క్యాండిల్ ర్యాలీ. ఎందుకంటే తేజేశ్వరికి శాంతి కలగాలి, ఆత్మ శాంతి కలగాలి, దుర్మార్గంగా చంపిన మనిషికి శాంతి కలగాలనే ఉద్దేశంతో మీరు అందరం పాల్గొన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి గుర్తించబడాలి. తమ్ముడు చంపిన దుండగులు తిరుమలరావును, ఐశ్వర్యను ఉరి తీయాలి, ఖచ్చితంగా ఉరి తీయాలి. అదే న్యాయం. రేవంత్ రెడ్డి గారికి కూడా అదే మనం చేసుకుంటున్నాం. నా తమ్ముడికి అన్యాయం జరిగింది సార్. ఏమి ఎరగని అమాయకుడు వీడు అపంశుభం జరిగిన మంచి వ్యక్తి సార్. మంచికి మారిపోయారు, డిసిప్లిన్ కి మారిపోయారు. ఇటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయం రేపు ఏ తమ్ముడికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నా తమ్ముడు చంపిన తలమడుగు మండలంలో 1.56 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పీహెచ్సీ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నాగేష్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ భవన మంజూరు, బ్రిడ్జ్ నిర్మాణం, పీహెచ్సీ ప్రహారీ గోడ, పాఠశాలకు కొత్త భవన నిర్మాణం వంటి సమస్యలపై ఎమ్మెల్యే జాదవ్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రజలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు సుదినం మన కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. మరి ఇక్కడ మనం ఏదైతే తలమడుగు గ్రామ ప్రజల తరపున ఏర్పాటు చేసుకున్నటువంటి వీడికి వెళ్ళి సేజం చేయకపోయిన కింద, కానీ లోతుగా ఆలోచించే వాళ్ళ చేతులు లేనిది. అందుకే ఎప్పుడూ కూడా హామీలు అనేది అంటే నేను చెప్పినప్పుడు ఇంకో మాట చెప్పిన, నా చేతులు కూడా ఏదైనా చేస్తా అని చెప్పి 7వ సారి అయినా కూడా ఎప్పుడూ రాని మెజార్టీ ఈసారి వచ్చింది. నాకు ఇంకా 30,000 గెలిపించాను. అంటే మార్చడు, నా చేతులు ఏం చేస్తా చెప్పిన. నా చేతిలో ఉన్నటువంటి మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే మీకు అందరికీ తెలుసు. నన్ను ఎవరు అడగలే. తెలంగాణ ఇప్పుడు తప్పితే 100 ఏళ్ళ రాదు.
పదవులు రాకపోరని ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు మీరు కోరినవి కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మా మంత్రి గారు హామీ ఇవ్వపోయారని మీకు కొంత బాధ అనిపించవచ్చు, అవునా? మీరందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నదో చేద్దాం ఒకసారి. అట్లనే ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.